వెల్కమ్ టు క్రేజీ సిబ్లింగ్స్. ఎలా ఉన్నారు? ఈ రోజు వచ్చేసి మేము చాలా రోజుల తర్వాత తిండి పోటీ చేస్తున్నాం కదా. ఈ రోజు వచ్చేసి వెజ్ తిండి పోటీ పన్నీర్ బిర్యానీ అన్నమాట. తిండి పోటీ చేస్తున్నాము. ఈ రోజు వచ్చేసి నేనైతే కొంచెం చికెన్ కూడా వేసుకున్నాను. నేను చికెన్ తింటాను. ఈ రోజు వచ్చేసి సందీప్ వచ్చేసి చికెన్ తినడు, అందుకు నేను చికెన్ వేసుకున్నాను. ఎవరు గెలుస్తారు అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూసి మా వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బట్ మా అక్క చికెన్ తినేస్తుంది, టెంప్ట్ చేస్తాను అక్క. బట్ హౌఎవర్ సరే మేము స్టార్ట్ చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్. సూపర్ గా ఉంది. చాలా అంటే చాలా సాఫ్ట్ గా కూడా ఉంది రైస్. మ్యాగ్నా బిర్యానీ. చాలా ఉంది. నీకు కొంచెమే ఉందక్క. సేమ్ అబ్బా. చికెన్ వేసుకొని టెంప్ట్ చేస్తాను అక్క నువ్వు. స్లోగా తినే దగ్గర ఇల్లు. మ్యాగ్నా బెంగళూరు మ్యాగ్నా ఫేమస్ అండి, ట్రై చేయండి. కానీ రైస్ మాత్రం సూపర్ గా ఉంది, చాలా సాఫ్ట్ గా కూడా ఉంది. మా అక్క అయితే ఏమన్నా అడిగితే వెంటనే నువ్వు వచ్చేస్తే నేను చేసి పెడతా అనేస్తుంది. చాలా హ్యాపీ అండి, మంచిగా తినేసి వెళ్తా నేను. మీరు అనేరు మరి ఏం మీ అక్కని మీ ఇంటికి పిలిచరా అంటే పిలుస్తాము. మా అక్క చాలా అరుదుగా వస్తుంది, తన పని ఎక్కువ ఉంటుంది కాబట్టి. యాక్చువల్గా నేను వచ్చేసి నాన్ వెజ్ లవర్స్ని, ఇది వెజ్ లవర్స్ కోసం. ఆయన కూడా నాన్ వెజ్ తింటున్నాను, ఏమనుకోమాకండి. సబ్స్క్రైబర్లు అంటే ఏమనుకుంటారంటే ఎవర్రా మీరంతా అని అనుకుంటారేమో అక్క. ఖచ్చితంగా వీళ్ళేంద్ర తిండి కోసమే పుట్టినారేమో అని అనుకుంటారు. నన్ను అయితే ఏ దేశం నుంచి వచ్చిందనుకుంటారా? ముక్కలేందే ముద్ద దిగదు ఫ్రెండ్స్ నాకు. చిన్నది తినక్క, గెలిచేద్దామని. వీళ్ళు చూడు ఎంత పెద్ద పెద్ద ముద్దలు పోతున్నాయో. నాలాగనే మీలో ఎవరన్నా చికెన్ లవర్స్ ఉన్నారా? నేనైతే రోజు పెట్టిన తింటా, ఒక ఫ్రైడే తప్ప అన్ని రోజులు నాన్ వెజ్ తింటా. నాలాగనే మీరు ఎవరన్నా ఉన్నారా? కామెంట్ చేయండి. నేనైతే శనివారం తినండి, శుక్రవారం అన్ని రోజులు తినేస్తాను. మా అక్క దుర్గమ్మ వారిని పూజిస్తుంది, నేను వెంకటేశ్వర స్వామిని పూజిస్తాను అన్నమాట. నాకు ఇది కూడా అంతే, చికెన్ తినే వాళ్ళు చికెన్ ముక్క లాగే ఉంటుంది. కామర్లు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగానట్టు అన్నట్టు అదే టైప్ అనమాట. నిజంగానే సేమ్ చికెన్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది. మా వైఫ్కి అయితే పాపం పక్కన నుంచి చూస్తుందండి, నాకు కొంచెం వదులుతారా లేదా అన్నట్టు చేస్తుంది. నీకు అవ్వదమ్మా, నీతో అది అవ్వదమ్మా, నేను ఇయ్యను. వెజ్ కదా కొంచెం లోపల దబ్బాల్సి వస్తుంది. ముగ్గులు వేస్తున్నావు. ఆస్వాదిస్తూ తింటే మాత్రం సంక్రాంతి కంటే ముందే వేస్తాను మా అక్క ముగ్గులు ప్లేట్లో. పోవట్లే, స్పైసీగా ఉన్నాయి. కదా మీ ప్లేట్లో నుంచి కొంచెం అప్పుగా ఆనియన్ ఇస్తారా మాకు? అంటుకోలేదు, పర్లేదు. ఇది అనుకోవట్లే. ఆనియన్ తింటే ఫ్రెండ్స్ బాగా అరుగుదల అవుతుంది అని నేను అనుకుంటున్నా. మీకు ఏమైనా తెలిసింటే ఆనియన్ గురించి ప్రయోగాలు చెప్పండి. మా అక్క వాళ్ళు కొత్త ఇల్లు కట్టిస్తున్నారు. ఆ గృహప్రవేశం వీడియో దగ్గరలో ఉంటుంది డెఫినెట్గా. చాలా బాగా కట్టిస్తున్నారు. మేము ఆల్రెడీ కొత్త ఫ్లాట్ తీసుకున్నాము, మాకైతే ఇబ్బంది లేదు.
స్పైసీగా ఉంది అక్క. స్పైసీ ఉన్నాయి. మండుతున్నట్టుంది కదా. మామూలుగా నేను స్పైసీనే తింటాను, ఇది ఇంకా కొంచెం స్పైసీగా ఉంది. ఎవరైనా బెంగళూరులో సబ్స్క్రైబర్స్ ఉంటేనా డెఫినెట్గా మీరు పింగ్ చేయండి, మేము మీటప్ అవుతాము. మీతో పాటు కూడా ఫుడ్ ఛాలెంజ్ చేస్తాం ఫ్రెండ్స్, డెఫినెట్గా అయితే ఫర్ షూర్. ఏమక్క ఏమంటావు? పక్కా బుల్డోజర్లు వేసుకొని వస్తాం. మీలో ఎవరికైనా ఫుడ్ ఛాలెంజ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాతోటి కంపల్సరీ వస్తాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎవరైనా పర్లేదు, తెలియదు ముఖ్యం బిగులు. మనకు కొంచెం ఇంగ్లీష్లో వీక్. పీక్ నేనే నేర్పిస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, నాది అయిపోయింది. లేదు నా అంత చూడు, చికెన్ ఉంది, ఒక పక్కన పన్నీర్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్ అంట. అది అవ్వదు నీతో. నాది అయిపోయింది ఫ్రెండ్స్. రైస్ అయిపోయింది ఫ్రెండ్స్. అది ఎవరు తింటారు ఫ్రెండ్స్? 2 ముక్కలు. ఈ ఛాలెంజ్ అయితే నేనే గెలిచాను. చూడండి, నెక్స్ట్ ఛాలెంజ్ లో మా అక్క గెలవాలని కోరుకుంటున్నాను. రైస్ లో ఎప్పుడు మా తమ్ముడే గెలుస్తాడు, ఎప్పుడు ట్రై చేసినా గెలవలేకపోతున్నాను. పెద్ద పెద్ద ముద్దలు పెట్టేసుకొని ఫాస్ట్ గా తినేస్తాడు, మా తమ్ముడే గెలుస్తాడు ఎప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది లైక్ చేయండి, నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. అలానే ఇంకేమైనా మీకు నచ్చిన ఫుడ్ ఏదైనా ఉంటే ట్రై చేయమంటే మేము ఛాలెంజ్ చేస్తాము, కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్యూ ఫ్రెండ్స్, బాయ్.